సనాతన ధర్మం అంటే మన ఋషులు ఎన్నో వేల సంవత్సరాల నాటి నుంచి ఎప్పుడు రాశారో ఏంటో అది తెలీదు. వాటన్నిటిని క్రోడీకరించి వ్యాస భగవానుడు 4 వేదాలుగా రాశాడు. ఏంటవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. తర్వాత వేదాంగాలు, ఉపవేదాలు అంటే ఏంటి, మొత్తం మనం మన మన జీవన విధానం ఎంత సక్రమంగా అంటే ఏంటి, ఎంత వండర్ఫుల్గా జరగాలి అనేటువంటి విధంగా ఇవన్నీ రాయడం జరిగింది. అంటే ఏంటి, మన హెల్త్కి సంబంధించి, ఆ తర్వాత చట్టానికి సంబంధించి అన్నీ, అంటే శిక్షాస్మృతి మొత్తం రాశారు. చివరికి ఏంటి, అల్టిమేట్ వచ్చి ఎండ్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు అన్నారు. ఏంటి ఉపనిషత్తులు? ఉపనిషత్తులు మొత్తం భగవతత్వం అంటే ఏంటి, అది మనం గ్రహించడానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి విషయంగా ఆ మహానుభావులు రాయడం జరిగింది. అంటే ఏంటి, అల్టిమేట్గా ఈ ఉపనిషత్తులు అనేవి ఈ వేదాలకి అంతం. వేదాలకు అంతం అంటే ఏంటి, అంతం అంటే అల్టిమేట్ ఎండ్ అనమాట. అంటే ఒక్కసారి మనకు ఆ జ్ఞానస్థితి వచ్చిందంటే విషయం అర్థమైపోతుంది అని అర్థం. మన వ్యాస భగవానుడు ఏం చేశాడు, ఈ ఉపనిషత్తుల సారాన్నంతా క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అని రాశాడు. అవి స్మృతులు అనమాట, అంటే గ్రంథాలు. ఈ మూడింటిని కలిపే అల్టిమేట్గా శాస్త్రం అంటారు. అంతే కదా, జీవన విధానంలో మనం ఒక సిస్టమ్ 100% మారుకుంటూనే వస్తుంది. ఒకసారి ఒకటిగా ఉన్నది ఇంకోసారి అలా ఉండాలని లేదు. తర్వాత కొంతమందికి అప్లై అయింది, ఇంకొకళ్ళకి అప్లై కావాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే అల్టిమేట్ ఏంటి, జ్ఞానం, భగవతత్వం అనేటువంటి విషయం మాత్రం మన భూమి మీద ఉన్నటువంటి మనసున్న వాళ్ళందరికీ అవసరమే. ఏంటి ఉపనిషత్తుల సారంలో ప్రిన్సిపల్, నిరాకారంగా ఉన్నటువంటిది. అంటే ఏంటి నిరాకారం అంటే, ఒక ఆకారం లేదు, తర్వాత ఇంకోటి ఏంటి, ఒక గుణం లేదు, తర్వాత కదలిక లేదు, అనంతంగా సర్వత్రా వ్యాపించినటువంటి ఒక 100% ఒక జ్ఞానం. అంతే కదా, జ్ఞానం ఉంటేనే ఏదన్నా మనం చేస్తాము, మన దగ్గరకైనా జ్ఞానం ఉంటేగా మన ద్వారా అయిన పనులు అయిపోతాయి. అందుకని ఆ జ్ఞానం అనేటువంటిది ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆ జ్ఞానానికి అనుగుణంగా సృష్టి అంతా వ్యక్తమైంది అన్నారు. మళ్ళీ చాలా చాలా వండర్ఫుల్ వర్డ్స్ వాడతారు. సృష్టి జరిగింది అని అలా, జరిగింది అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని వస్తుంది, వాళ్ళు అలా మేనిఫెస్ట్ అయింది అన్నారు. అన్మానిఫెస్ట్గా ఉన్నటువంటి ఒక జ్ఞానం ప్రకృతిగా మేనిఫెస్ట్ అయింది అన్నారు. ఈ ప్రకృతిలో ఏమున్నాయి, పంచభూతాలు, నేల, నీళ్ళు, అగ్ని, వాయువు, ఆకాశం, మన మనసు, మన బుద్ధి, అహంకారం. వాటిట్లో 3 గుణాల ద్వారా ఉంది ప్రకృతి. అంటే అదేంటి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. అంటే మనం ఉన్నాము, మన దగ్గర ప్రాణం ఉంది, మన దగ్గర ఆలోచన ఉంది, దాన్ని బేస్ చేసుకొని శరీరం ద్వారా పనిచేస్తున్నాము అని. ఇప్పుడు ఇక్కడ నేను ఇంత దూరం చెప్పదలుచుకున్నది ఏంటి, భగవద్గీత మొత్తం చెప్పింది ఏంటి, ఉపనిషత్తుల సారం మొత్తం చెప్పింది ఏంటి, ఉన్నది ఒకటే జ్ఞానం. ఆ జ్ఞానానికి అనుగుణంగానే అంతా వ్యక్తమైంది. అలాగే మన దగ్గర కూడా ఆ జ్ఞానం ఏదైతే ఉందో, మన దగ్గర కూడా దాన్ని పరాప్రకృతి అంటారు, అదే జ్ఞానం ఉంది. అందుకని మనం ఏం చేయాలి, మన జ్ఞానాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. దాన్నే ఎవల్యూషన్